సార్ ఒక ఎంపీ గారు మాట్లాడిన మాటలు విన్నారా మీరు? చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీ మాట్లాడిండు. భూసేకరణ చేసి తీరుతాం, ఖచ్చితంగా తీసుకుంటాం అపార్ట్మెంట్ అంటున్నాడు. వాడిని ఏమనండి, ఎవరైతే మాట్లాడుతుందో ఆయనది ఏమనండి, ఎవరయ్యే సొమ్ము. ఇట్ ఈస్ ప్రైవేట్ ప్రాపర్టీ, నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. నో బడీ హ్యాస్ అథారిటీ టు డెమాలిష్ వాట్ యు కాల్ ప్రైవేట్ ప్రాపర్టీ. పరిహారం ఇస్తారట సార్, పరిహారం ఇస్తాను. మళ్ళీ ఎవరు వేసుకుంటే ఈఎంఐ. ఐ హ్యావ్ అరౌండ్ 15 ఈఎంఐస్ స్టిల్ లెఫ్ట్. 15 ఈఎంఐస్ అంటే 15 సంవత్సరాల దాకా దగ్గర. ఎవరు కడతాడు మన ఈఎంఐలు? ఎవరు కడతాడు? ఈజ్ ఆల్రెడీ పేడ్ టు మీ అండ్ ఐ పేడ్ టు ద ఓనర్. ఫినిష్. నేను కొనుక్కున్నాను, ఇప్పుడు వాళ్ళకి ఎవరు పే చేస్తారు? బ్యాంకర్లు అయితే ఊరుకోరు కదా. ఊరుకోరు కదా, ఆల్రెడీ వాళ్ళు దే హ్యావ్. చూడండి, మీరు నాకు అమ్మారు, ఐ టేకన్ ఏ లోన్ అండ్ ఐ గివెన్ యూ ద అమౌంట్. మీరు నాకు ట్రాన్స్ఫర్ చేసిండు. హూ ఈస్ దేర్ టు పే ద ఈఎంఐస్? ఐఎమ్ పేయింగ్ ఫ్రమ్ మై పెన్షన్ ఈఎంఐస్. ఇంకేంది? సో మీరు ఎట్టి పరిస్థితిలో ఖాళీ చేయను అంటే? ఖాళీ చేసే ప్రసక్తే లేదు. దేర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్. సార్ ఒకవేళ మీకు నోటీసు రాలేదు కదా, ఇప్పుడు 2 months తర్వాత 60 days టైం ఇచ్చారు అంటున్నారు కదా, 60 days లో బుల్డోజర్ తీసుకొచ్చి డైరెక్ట్ కూల్చేస్తే మేము ఎంతమంది పోతారు సార్ బయటికి? 2000 మంది ఉన్నట్టున్నారు. ఉన్నారు 450 కుటుంబాలు. ఇట్ ఈస్ అరౌండ్ 450 to 600 what you call family staying here, and each family consists of minimum of 4 or 6. క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు ఎంతమంది ఉన్నారని. 100 మంది పోలీసులు వచ్చినా మీరు పెద్ద ఇబ్బంది పడరు. ఎంతమంది వేసుకోపోతారు సార్? ఎన్ని బండ్లు రావాలి మరి పోలీసు తీసుకోవాలి? దట్స్ నాట్ కరెక్ట్. సో ఎట్లా సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా చూస్తారు సార్ అంత ఇష్యూ? సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి 5 years తర్వాత ఇంకో 5 years టర్మ్ చేయాలంటే ఈ షుడ్ థింక్ అబౌట్ వాట్ హీ ఈస్ డూయింగ్. వై షుడ్ హీ డిస్ప్లేస్ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ గాంధీ స్టాచ్యూ?